హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోతే సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీ ఎలా చేస్తున్నాను చూసేయండి. ముందుగా మటన్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. దానికోసం కొంచెం ఉప్పు, పసుపు, అలాగే మీడియం సైజ్ ఆనియన్, 1 స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని మటన్ని మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే 4 to 5 విజిల్స్ పెట్టేశాను. మటన్ 80% ఇక్కడ ఉడికిపోతుందండి. కొందరు కారం వేసి అన్ని మసాలాలు వేసి 8 to 9 విజిల్స్ పెట్టేస్తే కారం ఎక్కువ ఉడికి కూర టేస్టే మారిపోతుంది. కాబట్టి ముందుగా మటన్ యొక్క 80% ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ పెట్టామంటే మటన్ మెత్తగా మ్యాష్ అయిపోతుంది. తర్వాత ఆ కుక్కర్లోంచి మటన్ పక్కన పెట్టేసి అదే కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతికూర స్పెషల్ అండి. ఇందులో చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో మెంతికూర నేను 100% వేస్తాను. ఉంటే మెంతికూర కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. మీ ఇంట్లో మళ్ళీ ఇదే ప్రాసెస్ అడుగుతారు, అంత బాగుంటుంది. మెంతికూర మటుకు మస్ట్. ఒక చిన్న సైజ్ మెంతికూర కట్ట వేసుకొని మెంతికూర కట్ట ఇలా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది మటన్కి. నెక్స్ట్ కారం కూడా ఆయిల్లో వేస్తున్నాను. కారం ఆయిల్లో వేయడం వల్ల కూరకి మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ 2 టమాటోస్ వేసుకున్నాను. కొంచెం పెద్ద టొమాటోస్ 2 టొమాటోస్ కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పొడి, మీకు నచ్చితే మటన్ మసాలా కొద్దిగా వేసుకోండి. అసలు వేసుకోకపోయినా పర్లేదండి. ఆ మటన్ రా ఫ్లేవర్, ఈ మెంతికూర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న స్పూన్తో 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. మళ్ళీ కూర మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుంటాము. అలాగే ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వేసుకొని జస్ట్ 2 విజిల్స్, ఇక్కడ ఎక్కువ విజిల్స్ అవసరం లేదంటే 2 to 3 విజిల్స్, లేదంటే 2 విజిల్సే సరిపోతుంది. వేసుకున్న తర్వాత చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. కూర కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ధనియాల పొడి, చూసారు కదా జస్ట్ లాస్ట్ ధనియాల పొడి వేస్తే స్మెల్ ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. అలా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, అద్దిరిపోతుంది మటన్ కర్రీ. దీని కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశాను. ఖచ్చితంగా మటన్ నచ్చే వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి. నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు గులాబ్ జామ్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.